ఈవేళ ఉగాది. ఏమిటి ఒక ఉగాది యొక్క విశిష్టత? ఎందుకు ఈ వేళనే మనం ఉగాదిని జరుపుకోవాలి? పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మ తన సృష్టి ఆరంభంలో సృష్టి ఆది చేస్తూ ఈ చైత్రశుద్ధ పాడ్యమి ప్రతిపద నాడే సృష్టి ఆరంభం చేశాడని మనకు శాస్త్రాలు తెలుపుతూ ఉన్నాయి. కాలం ఋతుక్రమంలో కూడా ఖగోళ విజ్ఞానంలో కూడా ఆరంభమయ్యేది ఇదే రోజు. ఈ చైత్రశుద్ధ ప్రతిపద నాడే బ్రహ్మ సృష్టిని ఆరంభం చేశాడు. అందుచేత యుగాది కాస్త ఉగాదిగా, అంటే ఉగాది అంటే నక్షత్ర గమనం అనేటువంటి ఒక అర్థం కూడా వస్తుంది. కనుక ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది చైత్రశుద్ధ ప్రతిపద పాడ్యమి రోజు ఆరంభం అవుతుంది. ఇక మన భారత ఖగోళ శాస్త్రజ్ఞులు, మన ఋషులు అందించినటువంటి అత్యద్భుతమైనటువంటి విజ్ఞాన సారము జ్యోతిషం. ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం అని చెప్తాము. కనుక ఖగోళ విజ్ఞానం పూర్తిగా మనకు దాని యొక్క సారాంశాన్ని అందించినటువంటి వాళ్ళు మహానుభావులు. వరాహమిహిరుడు, ఆర్యభట్టు, భాస్కరాచార్యులు, ఇలాంటి మహానుభావులు, పరాశరాది మహామునులంతా కూడా ఎంతోమంది మనకు అందించారు. అలాంటి ఈ కాలగమనంలో, అలాంటి ఈ సృష్టి క్రమంలో మనం ఈవేళ విశ్వావసనామ సంవత్సరాన్ని కాస్త వీడుకోలు పలికి పరాభవ నామ సంవత్సరంలో అడుగు పెట్టాం. అసలు ఏమిటండి ఈ సృష్టి ఆరంభమై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అవన్నీ కూడా ముందు తెలుసుకుందాం.